కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల హవా ఎక్కువైపోయింది. భారీ బడ్జెట్ సినిమాలు సక్సెస్ అయితే 500 కోట్లు 1000 కోట్ల క్లబ్ అంటూ సరికొత్త రికార్డ్స్ తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ ఈ విషయంలో సరికొత్త ఫీట్ క్రియేట్ చేశాడు. మరి టాలీవుడ్ లో నెక్స్ట్ 500 crores వసూలు చేసే సత్తా ఏ హీరోకుంది? జస్ట్ వాచ్ ఇట్. బలమైన కథకి అంతే బలమైన హీరో తోడైతే 500 కోట్లు కలెక్షన్స్ అందుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదు. ఈ విషయాన్ని బాహుబలితో ప్రూవ్ చేశాడు రాజమౌళి. బాహుబలి 2తో 1500 కోట్లకి పైగా వసూళ్లని రాబట్టాడు. దీంతో 500 కోట్ల క్లబ్లో హీరోగా మారిపోయాడు ప్రభాస్. RRRతో రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా ఈ లిస్టులో ఎంట్రీ ఇచ్చారు. పుష్పతో బన్నీ బ్లాక్ బస్టర్ కొట్టి 300 కోట్ల దగ్గరే ఆగిపోయాడు. ఇక రీసెంట్ గా వచ్చిన సలార్, కల్కితో ఎవరికీ సాధ్యం కాని ఫీట్ ని అందుకున్నాడు ప్రభాస్. అయితే డార్లింగ్ తర్వాత సోలోగా 500 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ ఏ హీరోకి ఉందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ స్టార్స్ అయిన రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ కి నెక్స్ట్ 500 కోట్ల క్లబ్ లో చేరే సత్తా ఉంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయితే తారక్ 500 కోట్ల హీరోగా మారిపోతాడు. పుష్ప 2తో అల్లు అర్జున్ కూడా ఈ జాబితాలో చేరే ఛాన్స్ ఉంది. శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ ఏమైనా అద్భుతాలు చేస్తే రామ్ చరణ్ కూడా 500 కోట్ల హీరోగా మారతాడు. అయితే ఈ ముగ్గురిలో ఎవరు ఫస్ట్ ఆ రికార్డ్ ని అందుకుంటారు అనేదే ఆసక్తికరంగా మారింది. గుంటూరు కారంతో హిట్ కొట్టిన మహేష్ ఇప్పుడు డైరెక్ట్ గా కుంభస్థలానికే గురిపెట్టాడు. రాజమౌళితో కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసి నేషనల్ వైడ్ గా భారీ హైప్ ని క్రియేట్ చేశాడు. SSMB 29తో 2000 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టాలని టార్గెట్ పెట్టుకున్నాడు జక్కన్న. అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్లే ఈ ప్రాజెక్ట్ 2026లో ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ సినిమాతో మహేష్ బాబు క్రేజ్ పాన్ వరల్డ్ కి చేరడమే కాదు, మార్కెట్ 1000 కోట్ల మార్క్ ని టచ్ చేసే ఛాన్స్ ఉంది. మొత్తానికి టాలీవుడ్ లో ప్రభాస్ తర్వాత త్వరలో 500 కోట్లకు పైగా కలెక్షన్స్ తెచ్చే హీరోలుగా ఈ నలుగురు ఫోకస్ అవుతున్నారు. మరి ఎవరు ఫస్ట్ ఈ రికార్డ్ ని క్రాస్ చేస్తారో చూడాలి. ఓ కాంట్రవర్సీ సబ్జెక్ట్ ని సినిమా తీయడం వేరు, దాన్ని రిలీజ్ చేయడం వేరు. ఎక్కడ తేడా కొట్టినా మ్యాటర్ మొత్తం రివర్స్ అవుతుంది. దాని ఎఫెక్ట్ కెరియర్ పై భారీగా పడుతుంది. ఇప్పుడు ఇలాంటి సినిమాతోనే రాబోతోంది కంగనా రనౌత్. ఎమర్జెన్సీ సినిమాతో సరికొత్త కాంట్రవర్సీకి తెరలేపబోతోంది. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు కంగనా రనౌత్. ఒకప్పుడు వరుసగా విజయాలతో దూసుకుపోయిన ఈ బ్యూటీ కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయింది. రీసెంట్ గా చేసిన 5-6 సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. ప్రెజెంట్ కెరీర్ పరంగా డల్ అయిన కంగనా పర్సనల్ గా మాత్రం సక్సెస్ అందుకుంది. రాజకీయాల్లోకి వెళ్లి ఎంపీగా గెలిచింది. ఒకవైపు రాజకీయాల్లో ఉంటూనే ఎమర్జెన్సీ సినిమాని రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. సెప్టెంబర్ 6న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆడియన్స్ ముందుకి రానుంది. ఎమర్జెన్సీ సినిమా బిగిన్ అయినప్పటి నుంచే కంగనకి కష్టాలు మొదలయ్యాయి. బడ్జెట్ కోసం ఆస్తులు అమ్మింది. ఎన్నో స్ట్రగుల్స్ మధ్య షూటింగ్ ని కంప్లీట్ చేసింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ చేద్దామనుకుంటే పరిస్థితులు సెట్ కాలేదు. అందుకే పోస్ట్ పోన్ చేస్తూ వచ్చింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ చూశాక సినిమా ఎందుకు డిలే అయిందో అర్థమవుతుంది. ఇండో పాకిస్తాన్ టైంలో ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలు, చీకటి రోజులుగా పిలువబడే ఎమర్జెన్సీ టైం గురించి ఇందులో ప్రస్తావించింది. అధికార పార్టీలో ఉన్న కంగనా ఇప్పుడు ఎమర్జెన్సీని రిలీజ్ చేసుకోవడం పెద్ద సమస్య కాదు. కానీ ఎమర్జెన్సీ విడుదల తర్వాత ఎన్ని సంచలనాలు రేపుతుందో అన్నదే అంతు చిక్కడం లేదు. సెంట్రల్లో ప్రతిపక్షం గట్టిగా ఉంది. ఎమర్జెన్సీ కథ ఏమాత్రం తేడాగా ఉన్నా దాని ఎఫెక్ట్ మోడీ ప్రభుత్వంపై గట్టిగా పడుతుంది. మరి ఈ విషయాన్ని కంగనా ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి. హీరోయిన్స్ కి అందం, అభినయం ఉంటే సరిపోదు, ఆవగింజంతా లక్ కూడా ఉండాలి. లక్ ఫ్యాక్టర్ కిక్ ఇవ్వాలి. అప్పుడే కెరియర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ఎక్కడ తేడా కొట్టినా కెరియర్ మొత్తం రివర్స్ అవుతుంది. 1 మూవీ వండర్ గా నిలిచిపోవాల్సి ఉంటుంది. ప్రెజెంట్ ఇదే ఫేజ్ లో ఇరుక్కుపోయారు కొంతమంది హాట్ బ్యూటీస్. రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన బ్యూటీ కేతిక శర్మ డెబ్యూ ప్రాజెక్ట్ ఫ్లాప్ అయినా అందాల ఆరబోతకు అడ్డు చెప్పకుండా లిప్లాక్ సీన్స్ తో రెచ్చిపోవడంతో వరుస ఆఫర్లొచ్చాయి. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న లక్ష్య, రంగరంగ వైభవంగా సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. తర్వాత వచ్చిన బ్రో యావరేజ్ స్టాక్తో సరిపెట్టుకుంది. అప్పటి నుంచి మరో కొత్త ప్రాజెక్ట్కి సైన్ చేయలేదు ఈ ఢిల్లీ బ్యూటీ. ఎప్పట్లాగే ఇన్స్టాగ్రామ్లో కొత్త ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఫేడ్ అవుట్ అవ్వకుండా జాగ్రత్త పడుతోంది. నేల టికెట్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ముంబై మోడల్ మాళవిక శర్మ ఫస్ట్ సినిమా బాల్చాత నేయడంతో 3 ఏళ్లు గ్యాప్ వచ్చింది. అయినా రెడ్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఇది కూడా ఫ్లాప్ అవ్వడంతో కోలీవుడ్కి షిఫ్ట్ అయింది. అక్కడ కాఫీ విత్ కాదల్ చేస్తే ఫలితం లేకుండా పోయింది. అయినా సరే 2 ఏళ్ల గ్యాప్ తర్వాత భీమా, హరోం హరా సినిమాలు చేసే ఛాన్స్ వచ్చింది.
ఈ రెండు కూడా డిజాస్టర్ అవ్వడంతో మాళవిక కెరియర్ ఇబ్బందికరంగా మారింది. గల్ఫ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన డింపుల్ హైతి గద్దలకొండ గణేష్ లో ఐటెం సాంగ్ చేసి అదరగొట్టింది. యురేకా సినిమాలో నటించి అత్రాంగిరే ప్రాజెక్ట్తో బాలీవుడ్కి షిఫ్ట్ అయింది. ఇలా 3 భాషల్లో నటించినా ఎక్కడా సరైన హిట్ దక్కలేదు. 2 ఏళ్ల క్రితం వచ్చిన సామాన్యుడు, కిలాడి సినిమాలు తీవ్రంగా నిరాశకు గురిచేస్తే గత ఏడాది రిలీజ్ అయిన రామబాణం మిస్ఫైర్ అయింది. దీంతో ప్రెజెంట్ కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తోంది ఈ హాట్ బ్యూటీ. నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది నభా నటేష్. ఇస్మార్ట్ శంకర్తో సాలిడ్ హిట్ అకౌంట్లో వేసుకుంది. దీంతో వరుసగా డిస్కో రాజా, సోలో బ్రతికే సో బెటర్, అల్లుడు అదర్స్, మాస్ట్రోస్ సినిమాలు చేసే అవకాశం దక్కింది. కానీ భారీ అంచనాలతో వచ్చిన ఈ ప్రాజెక్ట్స్ వరుసగా పరాజయం పాలయ్యాయి. రీసెంట్ గా వచ్చిన డార్లింగ్ కూడా డిజాస్టర్ అయింది. దీంతో నిఖిల్ ప్రాజెక్ట్ పైనే భారీ ఆశలు పెట్టుకుంది ఈ కన్నడ కస్తూరి. మొత్తానికి అందం, అభినయం ఉన్న లక్ ఫ్యాక్టర్ కలిసి రాకపోవడంతో వీళ్లంతా సైలెంట్ మోడ్ లో ఇరుక్కుపోయారు. సినిమా ఇండస్ట్రీ సక్సెస్ చుట్టూనే తిరుగుతుంది. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సక్సెస్ ఉంటేనే హీరోల నుంచి ఆఫర్స్ వస్తాయి. ఎక్కడ తేడా కొట్టినా సీన్ సితారే. చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ తో మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి. మారుతున్న ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్లు కంటెంట్ లో కొత్తదనం చూపించాలి. ప్రెజెంట్ ఇదే పాయింట్ పై ఫోకస్ చేశారు ఓ 3 తమిళ దర్శకులు. శంకర్ కోలీవుడ్ లో వన్ ఆఫ్ ద స్టార్ డైరెక్టర్. కానీ లాస్ట్ 5 years నుంచి బ్యాడ్ టైం బాధిస్తోంది. ఏ ప్రాజెక్ట్ పట్టుకున్నా షాక్ కొడుతోంది. రీసెంట్ గా వచ్చిన భారతీయుడు 2తో బౌన్స్ బ్యాక్ అవుతాడు అనుకుంటే చేతులు కలాయి. పెట్టిన పెట్టుబడి కూడా రాబడిగా మారలేదు. దీంతో గేమ్ చేంజర్ తో శంకర్ ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. అందుకే ప్రెసెంట్ ఈ ప్రాజెక్ట్ పై ఫుల్ ఫోకస్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు తెరకెక్కించిన కంటెంట్ ని మళ్లీ చెక్ చేస్తున్నాడట. ఎక్కడ డౌట్ గా ఉన్నా రీషూట్ చేసేందుకు శంకర్ ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే రిలీజ్ డేట్ ని డిసెంబర్ వరకు ఎక్స్టెండ్ చేశాడట. పొనియన్ సెల్వన్ తో కొత్త ప్రయోగం చేశాడు మణిరత్నం. కోలీవుడ్ స్టార్స్ తో చేసిన ఈ ప్రాజెక్ట్ తమిళ్లో హిట్ అయింది. మిగిలిన చోట్ల ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. నార్త్ లో అయితే ఈ సిరీస్ ని పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు. దీంతో కమల్ థగ్ లైఫ్ మణిరత్నం కెరియర్ కి కీలకంగా మారింది. ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన తన సక్సెస్ కోలీవుడ్ కి మాత్రమే పరిమితం కాదని ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే 70% షూటింగ్ పూర్తి చేసుకున్న థగ్ లైఫ్ ఈ ఇయర్ ఎండింగ్ ఆడియన్స్ ముందుకొచ్చే ఛాన్స్ ఉంది. ఖైదీ, విక్రమ్ సినిమాలతో ట్రెండ్ బెండ్ తీసిన లోకేష్ కనగరాజ్ మాస్టర్ సినిమాతో ట్రాక్ తప్పాడు. లియో అంటూ విజయ్ తో చేసిన రెండో ప్రాజెక్ట్ కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. కోలీవుడ్ లో కలెక్షన్స్ వచ్చిన పాన్ ఇండియా రేంజ్ లో ఫ్లాప్ గానే నిలిచిపోయింది. అందుకే రజనీకాంత్ ప్రాజెక్ట్ ని చాలా సీరియస్ గా తీసుకున్నాడు లోకేష్. టైం ఎక్కువ పడుతున్నా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కే 6 నెలలు కేటాయించాడు. అన్ని ఓకే అనుకున్నాకే షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది రిలీజ్ చేసేలా ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నాడు. మొత్తానికి కోలీవుడ్ డైరెక్టర్స్ లో ఇప్పుడు చేంజ్ మొదలైంది. సెట్స్ పై ఉన్న సినిమాలపై ఫోకస్ ఎక్కువ అవుతోంది. మరి ఈ ఏడాది రిలీజ్ కానున్న ఈ ప్రాజెక్ట్స్ ఈ డైరెక్టర్స్ కెరియర్ ని ఎంతవరకు బౌన్స్ బ్యాక్ చేస్తాయో చూడాలి. సినిమా హిట్ అయితే హీరోకి మంచి పేరు వస్తుంది, డైరెక్టర్ కి భారీ క్రెడిట్ దక్కుతుంది. అదే ఫ్లాప్ అయితే ఇమేజ్ తో పాటు మార్కెట్ లో మైలేజ్ కూడా తగ్గిపోతుంది. మిస్టర్ బచ్చన్ రిజల్ట్ తో ఇదే ఫేజ్ లో ఇరుక్కున్నారు హీరో, దర్శకుడు. కానీ హీరోయిన్ కి మాత్రం ఈ సినిమా ప్లస్ గానే మారింది. భాగ్యశ్రీ బోర్సే మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన బ్యూటీ. ఆగస్టు 15th రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సో టాక్ తో సరిపెట్టుకుంది. ముందే పెయిడ్ ప్రీమియర్స్ వేయడంతో నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయి థియేటర్స్ లో ఆక్యుపెన్సీ పడిపోయింది. దీంతో పాటు రిలీజ్ అయిన సినిమాలతో పోలిస్తే ఇది ఆడియన్స్ కి లాస్ట్ చాయిస్ గా మారింది. మిస్టర్ బచ్చన్ రిజల్ట్ ఇటు రవితేజకి, అటు దర్శకుడు హరీష్ శంకర్ ఇమేజ్లకి భారీ డ్యామేజ్ చేస్తే హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకి మాత్రం బాగా కలిసొచ్చింది. బచ్చన్ సినిమా భాగ్యశ్రీ బోర్సేకి ప్లస్ అయింది. ఈ సినిమా చూసిన వాళ్ళు తనని మెచ్చుకుంటున్నారు. రిలీజ్ కి ముందే భాగ్యశ్రీ కట్అవుట్ హైలైట్ అయింది. సినిమాలో కూడా తనని చాలా అందంగా చూపించాడు హరీష్ శంకర్. నటన కూడా నాట్ బ్యాడ్ అనిపించింది. సొంతంగా డబ్బింగ్ చెప్పుకొని మంచి మార్కులు కొట్టేసింది. సో ఎలా చూసినా డీజే ఫ్లాప్ తర్వాత పూజా హెగ్డే కెరియర్ ఎలా ఊపందుకుందో మిస్టర్ బచ్చన్ రిజల్ట్ తేడా కొట్టినా భాగ్యశ్రీ కెరియర్ కి ఏమాత్రం ఢోకా లేనట్లే కనిపిస్తోంది. ప్రెజెంట్ 2 సినిమాలకు సైన్ చేసింది. మరో 2 ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. వీటిలో ఏది హిట్ అయినా తన కెరియర్ జోరందుకునే ఛాన్స్ ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్స్ కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. వరుసగా ఒకే హీరోతో 4 బ్లాక్ బస్టర్స్ కొడితే క్రేజ్ ఎవరెస్ట్ ఎక్కుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడొస్తుందా అన్న చర్చ జరుగుతుంది. ప్రెజెంట్ ఇలాంటి వాటికే సెంటర్ అయింది ప్రేమ్ కీ షాదీ ప్రాజెక్ట్. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, సూరజ్ బాజ్యాత్యాది ఓ హిట్ కాంబినేషన్. ఈ ఇద్దరు కలిసి చేసిన మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్, హమ్ సాత్ సాత్ హై, ప్రేమ్ రతన్ ధన్ పాయో బ్లాక్ బస్టర్ అయ్యాయి. బెంచ్ మార్క్ సెట్ చేసిన లవ్ స్టోరీస్ గా రికార్డు క్రియేట్ చేశాయి. ఈ ఇద్దరి కాంబోలో ప్రేమ్ కీ షాదీ అనే కొత్త ప్రాజెక్ట్ సెట్ అయింది.
సూరజ్ చెప్పిన కథ సల్మాన్ కి విపరీతంగా నచ్చినట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే తాజాగా దీనిపై క్రేజీ అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్. ప్రెజెంట్ సల్మాన్ ఖాన్ మృగదాస్ డైరెక్షన్ లో సికిందర్ చేస్తున్నాడు. అట్లీతో ది బుల్ అనే మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ రెండు ఈ ఏడాదిలో కంప్లీట్ చేసి జనవరి నుంచి ప్రేమ్ కి షాదీ స్టార్ట్ చేసేలా సల్మాన్ ఖాన్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నారట. రీసెంట్ గా కండల వీరుడికి ఫుల్ నరేషన్ ఇచ్చి స్క్రిప్ట్ లాక్ చేసుకున్నారట సూరజ్ బాజ్యాత్య. ఇందులో సల్మాన్ ని మరోసారి లవర్ బాయ్ గా చూపించబోతున్నాడు డైరెక్టర్. మరి ఫస్ట్ 4 సినిమాలతో మ్యాజిక్ క్రియేట్ చేసిన ఈ కాంబో ప్రేమ్ కి షాదీతో ఎలాంటి వండర్ క్రియేట్ చేస్తుందో చూడాలి.